కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. మరి ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నిచ్చారు? జగన్ హయాంలో 5,000 రూపాయల జీతమిచ్చి, వాలంటీర్ ఉద్యోగాలిచ్చి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించిన కూటమి పార్టీలు ఈ ఏడాదిలో ఏ మేరకు ఉద్యోగాలిచ్చాయన్నది ఒక్కసారి చూస్తే చంద్రబాబు పేరు వింటే ఆయన విజనరీయే గుర్తొస్తుంది. 5 ఏళ్లు జగన్ పాలన ముగిసి ఏపీకి మళ్ళీ చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే బాబు అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ను కలిసి చర్చించారు. చంద్రబాబు 2014-19 మధ్య పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కంపెనీలు వచ్చాయి. చాలా కంపెనీలు వచ్చే దశలో జగన్ ప్రభుత్వం వచ్చింది. మొత్తం పరిశ్రమల్ని వెనక్కి పంపేశారు. ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ, తిరుపతిలో రిలయన్స్ సెజ్ను కూడా వెనక్కి పంపేశారు. ఇప్పుడు మళ్ళీ అప్పటి ప్రతిపాదనల్ని మెటీరియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే 6 నెలల కాలంలో మళ్ళీ ఏపీ పెట్టుబడుల రేసులోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాల కల్పనపై అనేక చర్యలు చేపట్టింది. వాటిలో మెగా డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇవి కాకుండా ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకుంది కూటమి సర్కార్. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యం అని చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టం. ప్రైవేటు రంగంలో పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించగలిగితేనే కూటమి చెప్పిన 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వగలగడం సాధ్యమవుతుంది. ఇక ఈ ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాన పెట్టుబడులను ఒక్కసారి చూద్దాం. మిట్టల్ స్టీల్ 61,780 కోట్లు, బీపీసీఎల్ 96,862 కోట్లు, రిలయన్స్ 65,000 కోట్లు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,001 కోట్లు, గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ 12,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కాకుండా టీసీఎస్, లూలు లాంటి పెట్టుబడులు, ఇంకా అనేక పరిశ్రమలు ఒక్క ఏడాది కాలంలోనే ఏపీకి వచ్చాయి. వీటన్నింటిలో వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం ఏడాది మాత్రమే కావస్తోంది. అవన్నీ పూర్తయి ఉద్యోగాల కల్పన జరగడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం తన వంతు కృషి అయితే చేస్తోంది. చూడాలి, కూటమి చెప్పినట్లు 20 లక్షల ఉద్యోగాలు అన్నది ఆచరణలో ఏ మేరకు సాధ్యమో అన్నది.